అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ కానీ అది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజు నాడు నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజు నాడు ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాము తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, మెగా నుంచి బయటకు వచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు వచ్చేవాడి హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి ఈ కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చామనండి, దానికి ఇబ్బంది ఏముంది అసలు. నో ఇష్యూ. ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉందని చెప్పేసి కూడా ఉండనే ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు. ఇంకో ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య. అల్లు అర్జున్ గారు నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చినోడికి నేను సపోర్ట్ చేస్తా, నచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను. దానికి మీ సమాధానం ఏంటి? అది వాళ్ళ పర్సనల్ గురించి నేను మాట్లాడన్నా, చేసుకోమని. స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటారు. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సపోర్ట్ చేయాలంటే చేయాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వాడికి హెల్ప్ చేయకరా, వాడు మంచోడు కాదు. ఫ్రెండ్స్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు వాడు ఫ్రెండా అని వాడిని ఎదవనే అంటారు ఇంట్లో వాళ్ళు. సో వాడికి నువ్వు హెల్ప్ చేస్తాను చెయ్యి, నీ ఫ్రెండ్షిప్ అది. బట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. సో నీ పబ్లిక్ చేయకూడదు. బట్ అది పొలిటికల్ కాబట్టి పబ్లిక్గానే చేయాల్సి వచ్చింది, దానికి ఆప్షన్ లేదు. అతను సపోర్ట్ జస్ట్ కేవలం ఒక సపోర్ట్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్గా, అంతకు మించి ఏమీ ఇలా. కానీ అతను చెప్పిన స్టేట్మెంట్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టు ఉంది. ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికీ అల్లు అర్జున్ మెగా హీరోనా కాదా, బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు? మెగా హీరోగానే వచ్చాడన్న. బట్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ ఆ స్టార్డమ్ వేరు. నాకు మెగా ఫ్యామిలీ కంటే అల్లు ఫ్యామిలీ అంటాను నేను. ఎందుకంటే ఆయన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చిన అల్లు రామలింగయ్య గారి ద్వారా మెగా స్టార్ ఇచ్చి ఆయన స్టార్డమ్ని ఆయన పెంచుకున్నారు. అంటే సినిమాల్లో తీసుకుని డాడీ సినిమాతోనే పరిచయం అయ్యారు ఆయన ఇండస్ట్రీ స్క్రీన్ మీద. దాని తర్వాత గంగోత్రికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ అనేది 200%. అంటే ఆ చిన్నతనంలో మన సినిమాలు చూడడం తప్ప సపోర్ట్ కానీ వీటి గురించి మనకేం తెలియదు. అప్పుడంతా బచ్చాగా నేను అప్పటి గురించి మాట్లాడాలంటే నేను. సో ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ ఏంటంటే చిరంజీవి గారు సపోర్ట్ అల్లు అర్జున్కి ఉంది. అల్లు అర్జున్ అని చాలా మంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు ఫైనల్? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారని ఈ టైంలో మెచ్యూరిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎవరికి స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ పట్టించుకోండి ముందుకు వెళ్ళాం. మాట వదిలేశాడు. పుష్ప 2 చూసుకుందాం. పుష్ప 2కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే బాగుందా, ఇదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 అనేది హీరో పరంగా కాంట్రవర్సీ పరంగా పక్కన పెడితే స్టోరీ అనేది కంప్లీట్ చేయాలి. సో పుష్ప 1 మెగా హీరోలంతా ఒకటే అంటారు. నా పరంగా ఒకటే. హీరోల కంటే ఫ్రాంక్గా అందరూ ఒకటే అన్న. ఈ సినిమా బాగుంటే చూస్తాం, బాగాలేకపోతే చూడడం. అభిమానం ఉంటే ఇంకొకసారి ఎక్కువ చూస్తాం, ఎక్కువ పొగుడతాం. అంతకు మించి ఇంకొకరు తిట్టాను నేనైతే. భయ్యా మూవీని ఆపుతామన్నారు కదా, ఆపమనండి ఫస్ట్. ఎవరు ఆపలేరు. సూపర్. ఎలా ఉందన్నా? అస్సలు తగ్గేది. ఎలా ఉందన్నా? అన్నా సూపర్ అన్న. క్రేజీ అన్ని హైలైట్స్. పుష్ప అంటేనే హైలైట్స్. పుష్ప 1 మించి ఉందా? దానికి మించి తగ్గేదేలే. పేపర్ ఇసరడం నేర్చుకున్నా. ఎలా ఉంది మేడం? పేపర్స్ ఇసరడం నేర్చుకున్నా ఇవాళ. మ్యాడ్ క్రేజీ. అంటే పుష్ప 1 మించి ఉందా? చాలా మించింది. మూవీ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ యాంగిల్ని సుకుమార్లో చూసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్క యాంగిల్ షాట్ వేరే లెవెల్. అసలు ఆ మైండ్ అసలు ఏం కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా సరే. టాలెంట్ ఉన్నోని ఎవడు తొక్కలేడు. ఈ సినిమాలో అబ్బాయి దమ్ముంటే ఎవరికైనా సార్ దమ్ముంటే ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా చేస్తారు అల్లు అర్జున్? ఎక్స్ట్రాడినరీ యాక్షన్. తగ్గేదేలే. ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మూవీకి? ట్రోల్ చేస్తున్నారా? తగ్గేదేలే. మీకు ఏం నచ్చింది మూవీలో? నేను అంటే బాహుబలి రికార్డులు. పుష్ప 1 కన్నా పుష్ప 2 సూపర్.
ఎలివేషన్ అన్న మొత్తం ఎలివేషన్లు సినిమా అంత సెట్ బ్లాక్ బస్టరా బ్లాక్ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది చెప్పండి మ్యామ్ ఎలా ఉంది మీరు చూసి చెప్పండి. అంటే ఇంకా వేరే లెవెల్ 1500 కోట్లు ఈజీగా రీచ్ అవుతుంది అయిపోయినా కూడా యునానిమస్ గా బాహుబలి రికార్డ్ లేపుతుందా? మేబీ ఛాన్స్ ఉంది. అంటే ప్యూర్గా సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకా వేరే లెవెల్లో ఉంది ప్రతి షాట్ కూడా. ఈ వైల్డ్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వైల్డ్ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్గా అంటే 1 మించింది అన్నట్టు ఆల్మోస్ట్ 1 మించే ఉందండి ఆల్మోస్ట్. అంటే ఈ టైప్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్గా. ఆ ప్రతి షాట్ కూడా అసలు ఆ ఎలివేషన్స్ కానీ ఆ షోల్డర్ షాట్ కానీ ఏదైనా కూడా ఇంకా మాటలో చెప్పలేము. ఫస్ట్ వెయిట్ చేసినందుకు వర్త్ వెయిటింగ్, వర్త్ వర్మ, వర్త్ సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్. పుష్ప 1 తోటి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది కదా, పుష్ప 2 ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. రావచ్చు దాంట్లో డౌటే లేదు, రావచ్చు పక్కా రావచ్చు. నీకు ఏం నచ్చిందని ఓవరాల్ గా మూవీలో? అది నేను చెప్పలేదు. ఆయన మాస్ స్వాగ్, సుకుమార్ డైరెక్షన్, ఆ క్యామియో కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. పక్కా ట్రోల్స్ వచ్చాయి కదా ఈ మూవీ వస్తూ ఉంటాయి. ఒక్కటి ఎదుగుతుందంటే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది కామన్. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ అనేది కామన్. కానీ ట్రోలర్స్ కూడా కింద తొక్కకుండా వదిలేసామా, అది అల్లు అర్జున్ అంటే. ఎంట్రీ చెప్పండి బ్రో, ఆల్రెడీ మనం సగమే అయింది, ఇంకా సగం ఫుల్ ఉన్నది లోపల. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళంతా నోరు మూపించాడు మూవీ తోటి. ఇంకా నేను చెప్తున్నా కదా 50% అయింది, ఇంకా 50% ఉంది. మూపిస్తాడు కన్ఫామ్గా మూపిస్తాడు. నేను అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే. అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు, అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసారో ఇన్ని రోజులు, ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో ఈ సినిమా చూసినాక వాళ్ళే మోసుకుంటారు. సంక్రాంతి వరకు కొనసాగుతుందా? పుష్ప సంక్రాంతి వరకు అంటే అప్పటి వరకు కొనసాగుతాయి. ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో. అంటే అన్న 1 మించి అనిపించింది అట్టు, పుష్ప 1 మించి అనిపించిందా? ఇప్పుడైతే సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అసలే ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం. ఇంకా 50% సినిమా అట్లనే ఉంది, అది అయిపోయాక చెప్తాం.